If you are a beginner and want to learn aptitude from scratch in Telugu, then you are at the right place. Hello aspirants, so ఈ పర్టికులర్ వీడియోలో మనం బ్లడ్ రిలేషన్స్లో సింబల్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి మనం డిస్కస్ చేసుకుందాం. Part 1 and 2 I've already made into a playlist. I'll be putting the playlist link in the description. You can check it out or you can ask me in the comments. I'll be providing you with the link. Okay, fine. So first part 2 లో ఇచ్చిన homework problem ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. See, for a quick glance, square తో మనం male ని రిప్రజెంట్ చేస్తాం, circle తో we represent female and double line తో we represent couple. Okay, ఇప్పుడు డేవిడ్స్ ఫాదర్. సో ఫస్ట్ డేవిడ్ తో మనం స్టార్ట్ చేద్దాం. డేవిడ్ వాళ్ళ ఫాదర్ సంబడి ఉన్నారు, ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. సో ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే ఇక్కడ 2 ways లో అవ్వచ్చు. ఒకటి డేవిడ్ కెన్ బి ఎ డాటర్ అండ్ తనకి ఇంకో సన్ కూడా ఉండొచ్చు అండ్ తనకి ఇంకొక వైఫ్ కూడా ఉండొచ్చు. ఓకే, ఆ విధంగానే అవ్వచ్చు. లేదంటే డేవిడే మేల్ అయి ఉండి తనకు ఒక వైఫ్ ఉండి ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ కేసు చూద్దాం. డాటర్ ఇన్ లాస్, సన్స్, వైఫ్ అంటే మళ్ళీ డబల్ లైన్ అనేది ఇలా మనం రాస్తాం. రిలేటెడ్ టు డేవిడ్. సో డేవిడ్కి ఏమవుతారు, డేవిడ్ వాళ్ళ సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్ ఉన్నారో, వాళ్ళ డాటర్ ఇన్ లా. ఓకే, సో డేవిడ్కి కూడా డాటర్ ఇన్ లా అని మనం రాయొచ్చు. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇలా డైరెక్ట్ రిలేషన్ అని మనకు తెలియట్లేదు కాబట్టి వి అస్యూమ్ డేవిడ్స్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా సన్. సో డేవిడ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఓన్లీ డాటర్ ఇన్ లా అని అన్నారు. సో తినకి వైఫ్ అయి ఉండొచ్చు తను అండ్ డేవిడ్ కెన్ బి అ మేల్. ఇలా ఒక ఛాన్స్ ఉంది. ఓకే, మీకు ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్ ఉండొచ్చు, నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఉండొచ్చు, అలాంటివి కూడా మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకే, సో డేవిడ్ వాళ్ళ వైఫ్ అవుతారు తిను, వాళ్ళ సన్స్ వైఫ్. సో వాళ్ళ సన్ యొక్క వైఫ్ తను డేవిడ్కి ఏమవుతారు, డేవిడ్ వాళ్ళ కొడుకు వాళ్ళ వైఫ్ అంటే డేవిడ్ వాళ్ళ డాటర్ ఇన్ లా. సో డాటర్ ఇన్ లా విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఎప్పుడైనా మీకు 2 to 3 పాసిబిలిటీస్ అవుతున్నాయి అనుకో, అందులో ఏదో ఒక పాసిబిలిటీలోనే మీకు రిలేషన్ డిరైవ్ అవుతుంది, రిమైనింగ్ పాసిబిలిటీస్లో రిలేషన్ డిరైవ్ అవ్వట్లేదు అని అన్నప్పుడు ఎందులో డిరైవ్ అవుతుందో ఆ కండిషన్ మీరు కరెక్ట్ తీసుకుంటారు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఇదంతా మనకి ఇచ్చారు అంటే ఒక్కొక్క సింబల్ ప్లస్ అని ఉంటే దాని అర్థం మదర్ అని, ఎవరు ఏ బికి మదర్ అని. ఓకే, ఇలాంటివి కూడా మనకి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఏ ప్లస్ బి అని ఇచ్చినప్పుడు బి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ, అలా రివర్స్ రిలేషన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇందులో ఏముంది, డైరెక్ట్ సింబల్స్ చూసి చేసుకోవడమే కదా. ఇందులో ఆప్షన్స్ అన్నీ చెక్ చేయాలంటే టైం వేస్ట్ కదా. ఏ ఆప్షన్స్ ఫస్ట్ చెక్ చేయాలో ముందు ఆ ట్రిక్ చెప్తాను. ఓకేనా? సి, మదర్, బ్రదర్, ఫాదర్, సిస్టర్ అయితే ఈక్వల్ జనరేషన్ అంటే సేమ్ జనరేషన్లో ఉన్నారు, లేదా ఫస్ట్ లెటర్లో ఉన్న వాళ్ళు తర్వాత లెటర్లో ఉన్న వాళ్ళకన్నా పై జనరేషన్ అంటే మదర్ పై జనరేషన్, ఫాదర్ పై జనరేషన్, సిస్టర్ ఈక్వల్ జనరేషన్, బ్రదర్ ఈక్వల్ జనరేషన్ అయితే ఈక్వల్ జనరేషన్లో ఉన్నారు లేదా టాప్ జనరేషన్లో ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఛాన్స్ ఎక్కువ ఉంది పై జనరేషన్లో ఉండేలాగా, రైట్ సైడ్ వాళ్ళ ఛాన్స్ ఎక్కువ ఉంది కింద జనరేషన్లో ఉండేలాగా. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఇప్పుడు పి ఈజ్ ద మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ అంటే పి ఏమో క్యూకి అంకుల్ అంట. సో క్యూ కన్నా పై జనరేషన్లో పి ఉంటారు. సో లెఫ్ట్ సైడ్ పి ఉండి రైట్ సైడ్ క్యూ ఉండే పాసిబిలిటీస్ మనకు చాలా హై ఉన్నాయి. ఓకే, సో అందుకని మనం ఓన్లీ ఆ ఆప్షన్స్ని ఫస్ట్ చెక్ చేస్తాం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో క్యూ తర్వాత పి ఉంది పక్కన పెట్టండి, క్యూ తర్వాత పి ఉంది పక్కన పెట్టండి. ఈ 2 ఆప్షన్స్ని చెక్ చేస్తారు. ఇప్పుడు జెండర్ చూసుకోవాలి. పి ప్లస్ ఎస్ అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. వాళ్ళు ఏమన్నారు, పి ఈజ్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ అంటే క్యూ వాళ్ళ అంకుల్ అంట. పి అంకుల్ అంటే ఏంటి, కన్ఫర్మ్ మేలే కదా. సో పి మేల్ మనకు ఫిక్స్. ఇప్పుడు పి ప్లస్ ఎస్ అన్నారు, పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్ అంటే పి ఏమవుతారు, ఫీమేల్ అవుతారు. కానీ మనకు మేల్ కావాలి, సో అప్పుడే మీరు ఆ ఆప్షన్స్ తీసేయచ్చు. క్లియర్? ఇప్పుడు ఈ ఆప్షన్ చెక్ చేయండి. పి మైనస్ ఎం అంటే పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. సో పి మేల్ అవుతారు అండ్ తనేమో ఎంకి బ్రదర్ అవుతారంట. ఇలా ఒక ఛాన్స్ ఉంది బికాస్ ఎంకి ఎవరైనా కిడ్స్ ఉంటే వాళ్ళకి తిను అంకుల్ అవుతాడు. ఓకే, ఫైన్. చూద్దాం. ఎం ప్లస్ ఎన్ అంటే ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. సో ఎం ఫీమేల్ అవుతుంది, ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. ఓకే, ఎన్ ఇంటూ క్యూ అంటే ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. సో ఎన్ విల్ బి ద సిస్టర్ ఆఫ్ క్యూ. క్లియర్? పి ఈజ్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ. సో క్యూకి పి మ్యాటర్నల్ అంకుల్ అవుతారా? డెఫినెట్లీ అవుతారు, ఎందుకంటే క్యూ వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ కాబట్టి. మ్యాటర్నల్ అంటే మదర్ సైడ్ ఫ్యామిలీ అని, క్యూ వాళ్ళ మదర్ సైడ్ ఫ్యామిలీ ద్వారా అంకుల్ అయిన వాళ్ళే కదా పి ఈ కండిషన్లో. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఎలా చూడాలో అర్థమైందా? ఫైన్. ఇప్పుడు ఏ ప్లస్ బి బ్లా 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 మీన్స్ దట్ సి ఈజ్ ద సన్ ఆఫ్ ఎం. సో ఎం కన్నా కింద జనరేషన్లో సి ఉండాలి. ఇక్కడ చూడండి, బ్రదర్, సిస్టర్, ఫాదర్. ఓకే, ఆ 3 ఉన్నాయి మన దగ్గర. అంటే ఏంటి, అయితే ఈక్వల్ జనరేషన్ లేదంటే పై జనరేషన్లో ఉంటారు. సో ఎం ముందు రావాలి, సి తర్వాత రావాలి. అలా ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది,
ఇక్కడ కూడా ఉంది. ఈ 3 ఆప్షన్స్లో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి మనం చూడాలి. m మైనస్ n అంటే m ఈజ్ ద సిస్టర్ ఆఫ్ n. ఇంకోటి c ఈజ్ ద సన్ ఆఫ్ m. సో c కన్ఫర్మ్గా మేల్ అవ్వాలి. m జనరేషన్ ఏంటో మనకు తెలియదు. ఓకే, సో c రిలేటెడ్ చూద్దాం. n ఇంటూ c. ఓకే, c ప్లస్ f అంటే c ఈజ్ ద బ్రదర్ ఆఫ్ f. c f కి బ్రదర్ అవుతారంట. సో ఇక్కడే c మేలే. ఓకే, పక్కన పెట్టండి. f ఇంటూ c, f ఈజ్ ద ఫాదర్ ఆఫ్ c. ఈ కండిషన్లో ఎఫ్ సికి ఫాదర్ అవుతారంట. ఓకే, సి జెండర్ మనకు తెలియట్లేదు కదా. సికేమో ఎఫ్ ఫాదర్ అవుతారంట తెలుసు, అంటే తను మేల్ అవుతారు తెలుసు. మరి సి జెండర్ సంగతి ఏంటి, అది మనకు తెలియట్లేదు కదా. అందుకు ట్రై టు ప్రిఫర్ మనకి ఏమైతే ఇచ్చారో కనిపెట్టమని. అది లాస్ట్లో ఉండకుండా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే లాస్ట్లో ఉంటే మోస్ట్లీ మనకి జెండర్ తెలియకపోవచ్చు సమ్ టైమ్స్. ఓకే, సో అందుకని మేక్ ష్యూర్ దట్ లాస్ట్లో ఉంటే అది ఆప్షన్ అవ్వకపోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది అవ్వదు ఎందుకంటే జెండర్ మనకు తెలియదు కాబట్టి. అలా అని పూర్తిగా అవ్వదంటే అలా మనం చెప్పలేం. ముందు చెక్ చేసి అప్పుడు మనం ఇది చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సి ప్లస్ ఎఫ్. ప్లస్ అంటే ఏంటి, సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్. ఓకే, సో ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి అవ్వచ్చు. ఫస్ట్ ఇంకా అలా చెక్ చేసుకుంటూ వద్దాం. m మైనస్ n అంటే m ఈజ్ ద సిస్టర్ ఆఫ్ n. సో m విల్ బి ఫీమేల్. ఓకే, n ఇంటూ సి ఇంటూ n ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. సో n ఏమవుతారు, మేల్ అవుతారు ఆఫ్ సి. ఓకే, ఏమైంది ఇప్పుడు, సి ప్లస్ ఎఫ్ అంటే సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్. సో సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్. ఓకే, సి ఈజ్ ద సన్ ఆఫ్ ఎం. ఎం సికి సన్ అవుతారా, అవ్వరు. ఎందుకంటే వీళ్ళ సిబ్లింగ్, బ్రదర్ వాళ్ళ కొడుకు, తన కొడుకు కాదు కదా. సో ఈ ఆప్షన్ అవ్వదు. ఓకే, ఇది చెక్ చేయండి. m ఇంటూ n, m ఈజ్ ద ఫాదర్ ఆఫ్ n. ఓకే, n మైనస్ సి, n is the sister of C. Okay, C plus F, C is the, wait, C plus F, C is the brother of F. So C is the brother of F. F gender ఏంటో మనకు తెలియదు, బట్ C gender తెలుసా, తెలుసు. M వాళ్ళ చైల్డ్ తిను అండ్ ఒక మేల్. సో M వాళ్ళ సన్ C, అదే కదా మనల్ని అడిగారు. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? సేమ్ అలానే మీరు అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. M is the maternal grandmother of T. సో m ఏం అవ్వాలి, ఫీమేల్ అవ్వాలి. టీకి గ్రాండ్ మదర్ అవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ కూడా అన్ని ఫాదర్, బ్రదర్, వైఫ్, మదర్, ఈక్వల్ జనరేషన్ లేదా పై జనరేషన్. సో ఎంఏ ముందు రావాలి. అన్నిట్లో ఎం ముందే ఉంది, టీ లాస్ట్లోనే ఉంది. ఓకే, ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. m ఇంటూ n, m ఈజ్ ద మదర్ అని ఉంది కదా. సో m ఈజ్ ద మదర్ ఆఫ్ n. ముందు వెనక కూడా చూసుకోండి. a ఇంటూ b మీన్స్ a ఈజ్ మదర్ ఆఫ్ b అని అన్నాడు. సమ్ టైమ్స్ ఏమిస్తాడు, a ఇంటూ b మీన్స్ b ఈజ్ మదర్ ఆఫ్ a అని ఇస్తాడు. సో అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్లోలో రాసేకండి, మిస్టేక్స్ అయిపోతాయి. ఇప్పుడు n పర్సెంటైల్ s అంటే పర్సెంటైల్ ఎక్కడుంది, b మీన్స్ a ఈజ్ ద వైఫ్ ఆఫ్ b అంటే n ఈజ్ ద వైఫ్ ఆఫ్ s. సో n ఈజ్ ద వైఫ్ ఆఫ్ s. తిను ఫీమేల్ కాబట్టి తిను డెఫినెట్లీ మేల్ అవుతారు. s ప్లస్ t అంటే s ఈజ్ ద ఫాదర్ ఆఫ్ t. ఓకే, m ఈజ్ ద మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ t. టీ వాళ్ళ మ్యాటర్నల్ గ్రాండ్ మదర్ ఎమ్మా కాదు, ఎందుకంటే వెయిట్ టీ వాళ్ళ మమ్మీయే కదా. సో టీ వాళ్ళ మ్యాటర్నల్ గ్రాండ్ మదరే కదా. సో దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? సేమ్ అంతే, టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి. ఓకే, అన్నిట్లో పి ఫస్ట్ ఉంది, టీ తర్వాత ఉంది, మనం ఇంకేం చేయలేం. ఇంకొకటి టీ ఈజ్ ద డాటర్ అని అన్నారు కదా. సో టీ ఏమవుతుంది, ఖచ్చితంగా ఫీమేల్ అవ్వాలి. అంటే టీ జెండర్ మనకు తెలియాలి, టీ ఏ జెండరో మనకు తెలియాలి. పీ జెండర్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. పీ మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ టీ మాత్రం డాటరే అవ్వాలి. సో టీ జెండర్ మనకు కన్ఫర్మ్గా తెలియాలి. జెండర్ తెలియాలంటే లాస్ట్లో ఉండకుండా ఉండడానికి చూసుకోమని చెప్పానా. సో ఈ 2 ఆప్షన్స్ పక్కన పెట్టి ఫస్ట్ ఈ 2 ఆప్షన్స్ని చెక్ చేయండి. ఓకే, సో టీ ప్లస్ ఎస్ అంటే టీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎస్. సో టీ ఏమవుతుంది, ఫీమేల్ అవుతుంది, ఎస్కి సిస్టర్ అంట. ఓకే, ఇక్కడే ఉంది టీ మైనస్ ఎస్ అంటే టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. సో టీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్, కానీ మనకేం కావాలి, టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ పి అన్నట్టు కావాలి. సో టీ ఏం అవ్వాలి, ఫీమేల్ అవ్వాలి. సో ఈ ఆప్షన్ పోతుంది అనమాట. ఓన్లీ ఈ ఆప్షన్ ఒక్కటే మిగులుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. బట్ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టద్దు, చెక్ చేసుకుని మాత్రమే పెట్టండి. ఓకే, ఇప్పుడు పి ఇంటూ క్యూ అంటే పి ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. Okay, P is the wife of Q who is a male. Okay, and then Q percentile R. Wait. Q is the father of R. Okay, so Q is the father of R. R minus T.
R is the brother of T. So R is the brother of T. Okay. T plus S. T is the sister of S. So T is the sister of S. Okay. T is daughter of P. P వాళ్ళ husband అంటే P కదా, P వాళ్ళ kids కదా వీళ్ళు. P వాళ్ళ kids R T S. అందులో T ఏంటి డాటర్, వాళ్ళు అదే కదా అడిగారు, T is the daughter of P. సో ఇదే ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఓకే, సేమ్ అంతే. P is the daughter of Q. In who is the father? If $P means P is the brother of Q. P is the mother of Q. Okay. P star Q means P is daughter of Q. In A hash B. Okay. A hash B ante A is the mother of B. A is the mother of B. Okay. $C. B is the brother of C. B is the brother. So male of C. Okay. C star D. Star enti? C is the daughter of D. So C is the daughter of D. వీళ్ళ చైల్డ్ సి, తినేమో ఫీమేల్. సో తిను కన్ఫర్మ్గా ఏమవుతారు, మేల్ అవుతారు. వీళ్ళిద్దరూ మ్యారీడ్ అవుతారు. సో వీళ్ళిద్దరు కపుల్, వాళ్ళిద్దరికి కిడ్స్ తిను. హూ ఇస్ ద ఫాదర్? డి ఈస్ ద ఫాదర్. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఓకే. సో ఇఫ్ ఏ ప్లస్ బ్లా 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 ఎమ్ ఈస్ ద అంకుల్ ఆఫ్ పి అంటే ఎమ్ పై జనరేషన్లో ఉండాలి, పి తర్వాత జనరేషన్లో ఉండాలి. బ్రదర్, సిస్టర్, ఫాదర్, మనకి ఈ 3 రిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఐదర్ ఈక్వల్ లేదంటే గ్రేటరే. సో ఎంఏ ముందు రావాలి. ఎం ఇక్కడ ముందు ఉంది, ఇక్కడ ఇక్కడ. సో ఈ ఆప్షన్ ముందే మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు 1 2 3. ఓకే, ఏమన్నారు? ఎం ఇస్ ద అంకుల్ ఆఫ్ పి. సో ఎం కన్ఫర్మ్గా జెండర్ ఏం అవ్వాలి? మేల్ అవ్వాలి. ఓకే, పర్సెంటైల్ ఉంది, ప్లస్ ఉంది. ఓకే, ప్లస్ ఉంటే బ్రదర్ ఛాన్స్ ఉంది, మేల్ అవుతారు కదా ప్లస్ ఉంటే. సో ఎమ్ మేల్ అవుతారు. ఓకే, ఇక్కడ ఎం పర్సెంటైల్ ఎన్. M is the father of N అవుతుంది. ఇప్పుడు అన్ని చెక్ చేసుకోండి. M is the father of N. So M is a male. N into P. So N is the sister of P. So N is the sister of P. Okay. M is uncle of P. P వాళ్ళ అంకుల్ M కాదు, P వాళ్ళ ఫాదర్ M అవుతారు ఈ కేసులో. ఓకే, లేదు ఇది అవ్వదు. M plus S అంటే M is the brother of S. ఓకే, S percentile R. S is the father of R. R percentile P. R is the father of P. Okay. M is the uncle of P. No, అవ్వట్లేదు. ఇది కూడా తీసేయండి. M plus K. So M is the brother of K. M will be male. తర్వాత K percentile T. అంటే K is the father of T. Okay. T into P. T is the sister of P. ఇప్పుడు M is the uncle of P. P వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే ఏంటి? అంకులే కదా. సో ఈ ఆన్సర్ రైట్ అవుతుంది. క్లియర్? సో దిస్ విల్ బి a homework problem. Now try this question and let me know the answer in the comment section, and దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ aptitude and reasoning 1 shots for beginners I've already made. I'll be putting all the links in the description. You can check it out if you want to prepare any of the aptitude topics. And TCS NQT కానీ, లేదంటే IBPS clerk prelims mains కానీ, లేదంటే aptitude related ఏదైనా campus placements వి కానీ, I've already made different playlists on all the one shots of all the previous year questions of that particular exams. You can check it out if you're preparing for any of that. And GATE exam కూడా వస్తుంది కాబట్టి దాని మీద కూడా I've already made a playlist covering all the questions which were asked in 2024 aptitude questions. అన్ని branches we have already covered. So that links also I'll be putting in the description, or మీకు ఏమైనా links కావాలనుకుంటే you can ask me in the comments. And if you really liked this video, please to give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.